హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈరోజు అయితే వచ్చేసి మా ఆయనకైతే హాస్పిటల్కి వచ్చామండి. అస్సలు ముందు మాకు ఇలాంటి పరిస్థితి వస్తుందని అస్సలు అనుకోలేదు. నిజంగా చాలా అంటే చాలా బాధగా ఉంది. నిన్న మా ఆయన వెళ్ళి వచ్చాడు హాస్పిటల్కి. కానీ నేను మరుసటి రోజు నువ్వు కూడా రా, నాకు నిన్న వెళ్ళింటే ఒక్కనికి అసలు ఏం బాగాలేదు, ఏదోలా ఉంది అని చెప్పేసి నిన్న మళ్ళీ నన్ను పిలుచుకొని వెళ్ళాడు. అప్పుడు తెలిసిందండి అసలు ఇలా అవుతుందని అస్సలు అనుకోలేదు. ఏదైనా కూడా మనిషికి ఇంట్లో యజమాని అంటే పని చేసి ఏదైనా మనకి ఇంట్లో చూసే వాళ్ళకి ఏదైనా బాగాలేకపోతే చాలా కష్టము. నాకైతే నిజంగా ఇప్పుడు మాట్లాడుతున్నా కూడా ఏడుపు వస్తుంది, అంత బాధ వస్తుంది. చూస్తూ ఉండండి ఈ వీడియో అయితే లాస్ట్ వరకు. మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక్కడ ఏమైంది ఏంటి అనేది చెప్తాను. ఇక్కడ వచ్చేసి మా ఆయనకు ముందు రాళ్ళు వేసుకుంటూ ఉన్నాడు. చెప్పాను మా ఆయన వీడియోస్లలో అన్నిట్లలో ఉంది, చూడండి ఒకసారి. మా ఆయన ఏం పని చేస్తాడు, ఎందుకు ఇలా అయింది అనేది. రాళ్ళు అయితే వేసుకుంటున్నాడు. రాళ్ళు వేసుకుంటున్నప్పుడు ఎలా నడుములో ఇరుకు పట్టుకుందో లేదా ఏమన్నా వెనకాల ఏదన్నా అట్లా కదిలాయో తెలియదు. కానీ మొత్తానికి ఒక 10 రోజుల నుంచి ఆ మాత్రలు అయితే మింగి అలాగే కంటిన్యూ చేస్తూ పనికి అయితే వెళ్ళేవాడు. ఎందుకంటే పనికి వెళ్ళకపోతే ఇంట్లో అందుకు సరిగ్గా ఉండదు కదా. మన అదేమంటారు, మిడిల్ క్లాస్ వాళ్ళంతా ఇంతే కదండి, ఏదో ఒక పని చేయండి, మనకు అస్సలు కాదన్నమాట. ఇక్కడైతే ఇంకా వాళ్ళు పెడుతూ ఉంటే మా ఆయన గట్టిగా ఒత్తి పెడుతుండ్రు. నేనైతే మా ఆయన నవ్వించుకుంటానే ఉన్నా. ఎందుకంటే మనం కన్నా దిగులు పడితే ఖచ్చితంగా ఆయన కూడా చాలా దిగులు పడతాడని చెప్పేసి నేనైతే నవ్విస్తూనే ఉన్నా. ఆ మాట ఈ మాట చెప్పి అక్కడ ఆమె పెడుతుంటే అక్క నాకు ఒకసారి ఇవ్వ, నేను పెడతా అని చెప్తే సరేలేమ్మ పెట్టు అని చెప్పేసి అక్క కూడా నాకైతే ఇచ్చేసింది మిషన్ ఇచ్చేసి రెండుసేపు పెట్టమ్మా అని చెప్పింది. ఇంకా నేనైతే మా ఆయనకు అలా పెట్టేశాను. పర్లేదే, ఫస్ట్ సారి అయినా బాగా పెట్టినావు, నిన్న ఒక్కనే వచ్చింటే అస్సలు నాకు ఏం బాగాలేదు, భయంగా ఉందని చెప్పిండు. సరేలే ఏం కాదులే అని చెప్పేసా. ఫస్ట్ అయితే ఆయిల్మెంట్ వేసి జెల్ వేసి మొత్తం మిషన్తో మసాజ్ మాదిరి చేసేసింది. మసాజ్ మాదిరి అంతా మొత్తం చేసిన తర్వాత ఆ ఆయిల్మెంటు ఆ జెల్లు రెండు మొత్తం ఇమిరిపోయాయి అనమాట. అంటే శరీరంలోకి మొత్తం అలా వెనకాల బ్యాక్ పెయిన్ కాదు అలా పట్టుకోవడంలో అలా వచ్చిందంట అని చెప్పేసి ఇంకా మళ్ళీ వచ్చేసి ఇంకా ఇదేదో మిషన్ అసలు ఎట్లా తిరుగుతుందంటే అంత శబ్దం అట్లా వస్తుంది. కానీ ఇది ఎందుకు అక్క అంటే ఇప్పుడు మేము ఇదంతా జెల్ రాసాం కదమ్మా, అది వచ్చేసి అంత అద్దురైంది కదా. తర్వాత వచ్చేసి దీంతో అంటే ఎక్కడైనా కండరాలు వాచినేటివి కానీ ఏదైనా ఇబ్బంది ఉన్నా అదంతా పోతుందమ్మా, చాలా బాగుంటుంది, కొంచెం రిలీఫ్గా అని చెప్పింది. సరే లెక్క అని చెప్పాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇదెందుకు అక్క అని నేను అడిగాను. నేను ప్రతిదీ అడుగుతూనే ఉన్నానండి. ఎందుకంటే అలానే పెట్టి చేస్తే మా ఆయనకైతే ఫస్ట్ ఏం తెలియదంట. ఊరికే పెట్టి వాళ్ళు ఏం చేస్తుంటే అది చేపించుకొని వచ్చాడు. మళ్ళీ నన్ను పిలుచుకొని పోయిన రోజు నేను ఇదెందుకు అక్క అని ప్రతిదీ అడిగాను అనమాట. ప్రతిదీ అడిగి అలా చేస్తూ ఉన్నాను. ఆ తర్వాత వచ్చేసి ఇదెందుకు అక్క అని అడిగాను. ఇందాక ఆ జెల్లు వేసి రుద్దినందుకు ఇప్పుడు మిషన్ పెట్టి ఇదంతా మళ్ళీ కండరాలు వాపు ఏదైనా ఉన్నా తగ్గాలని చెప్పాను కదా. తర్వాత వచ్చేసి ఇదెందుకు అంటే ఇది వచ్చేసి వేడిని చూపిస్తుందంట. అంటే కండరాల మీద కానీ ఏదైనా ఎంకల మీద కానీ ఎక్కడన్నా నరాలల్లో ఏదన్నా కొద్దిగా రక్తం బ్లాక్ అయ్యి కానీ వాపులు కానీ అలా ఉన్నప్పుడు అదంతా మంచిగా కొంచెం వేడి చూపిస్తే చాలా అదంతా మూమెంట్ అవుతుందంట. అక్క చెప్పింది నాకు. అదంతా మంచిగా అయ్యి కండరాలు వాపు తగ్గడం ఏదైనా నరాల మీద అందుకున్నా మంచిగా అవుతుంది, ఇది అందుకమ్మా అని చెప్పింది. సరే లెక్క అని చెప్పేసాను. ఇంకా మళ్ళీ అయితే ఇంకా కొన్ని బిల్లలు అయితే తీసుకొచ్చిందండో, అది పెద్ద మిషనే అన్నమాట. నాకైతే ఏంటక్క ఇన్ని పెట్టాలనంటే లేదు మా ఖచ్చితంగా ఇవి పెట్టాల్సిందే అని చెప్పింది. ఇవెందుకు అక్క అంటే ఇవి కరెంట్లు అనమాట. అందరూ అంటూ ఉంటారు కదా, కరెంట్లు ఏదైనా వాపులు కానీ ఏదైనా వచ్చినప్పుడు కరెంటు పెట్టించుకోవడం అని. ఈ బిల్లలకైతే ఈ వైర్లకైతే వచ్చేసి అది జెల్ అయితే వేసి రెండింటికి అలా అనేసి మొత్తం ఇలా పెట్టేసింది అనమాట. నేనైతే చెప్పాను, మా ఆయనకు నిన్న తెలియలేదంట. మొత్తానికైతే ఇవన్నీ చేసిన తర్వాత వచ్చేసి ఇంక అక్కడ అన్నీ ఒక 10 నిమిషాలు ఒక 15 నిమిషాలు అని ఉంటుంది అనమాట. ఇవన్నీ అలా బిల్లలన్నీ కరిపించేసింది, ఆ వైర్లన్నీ అలా పెట్టేసి ఇంకా దాని మీద అయితే దిండు అయితే పెట్టేసింది. వీడియో కంటిన్యూ అవుతుంది చూడండి. ఏది వచ్చినా కూడా ఎందుకు చేస్తున్నారు ఏంటి అనేది నేను ఇక్కడైతే ఖచ్చితంగా చెప్తూనే ఉంటాను ప్రతిదీ.
మొత్తానికి ఇవన్నీ కట్టేసిన తర్వాత ఎక్కడ నొప్పి ఉందో అక్కడ ఎక్కువ పెట్టేసింది. ఇక్కడ నుంచి మా ఆయన ఎడంకాలే కొద్దిగా లాగుతుంది కాబట్టి అక్కడ అలా పెట్టేసి దానికి ఒక టేప్ అయితే వేసేసింది. ఇక్కడ తొడ మధ్యలో ఒక వైర్ ఉంది చూసారా, అది కొద్దిగా తొడకు కొంచెం పై భాగంలో పెట్టేసి దానికి టైమింగ్ ఇవన్నీ సెట్ చేసింది అనమాట. కొద్దిగా ఫస్ట్ అక్క ఎక్కువ పెట్టేసింది. మా ఆయన కొద్దిగా ఎక్కువ ఉందమ్మా చాలా అని అలకు సరేలే అని చెప్పి బాబు తగ్గిస్తలే అని చెప్పి మళ్ళీ కొంచెం తగ్గించేసింది. సరేలే అని చెప్పి ఇంకా దిండు అయితే వేసింది. ఎందుకంటే మంచిగా కొద్దిగా బరువు ఉంటే తొందరగా మంచిగా కరెంట్ అనేది పాస్ అవుతుంది, ఏదైనా నొప్పులు ఉన్నా తొందరగా ఇడుస్తుంది అని చెప్పింది అక్క అయితేనే. వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఇక్కడైతే మటుకు ఇంకా అక్క అన్నీ చూసుకొని మళ్ళీ ఇవన్నీ పక్కకు తీసేసి ఇవి ఏదేది అక్కడ నేను చెప్పాను కదా ఇందాక తొడ దగ్గర కూడా ఒకటి అది పెట్టారని, అది కూడా కొంచెం జారుతుంది కరెంట్ ఏటుకు, అది ఏదో మిషన్ పెట్టేసింది దాని మీద. ఇది చూస్తూ నేను అట్లాగే గమ్మున ఉండిపోయాను. మొత్తానికైతే ఇది అనమాట. తట్టుకోలేకున్నా అబ్బా నాకు చాలా నొప్పిగా ఉందని మా ఆయనతో వ్యవహారం చేస్తూ, అంటే ఆయన నాకు చెప్తుంటే ఏం కాదులే అది లేదులే అని చెప్పుకుంటూ ఉన్నాను. ఇంతేనా? చదివెక్కు మళ్ళీ ఎక్కుతుంది. చేయొచ్చు. నాకు తెలియనట్టు నాకే నేర్పుతాను వీడియో తీసి.
ఎన్ని నిమిషాలుట? ఇవన్నీ ఓకే అయిన తర్వాత వచ్చేసి ఇదైతే లాస్ట్ మిషన్ అండి. ఇక్కడ నడుముకు ఒక పట్ట చుడతారు, ఇక్కడ పై బాడీకి అయితే ఒక పట్ట చుట్టేసి మొత్తం అలా మనిషిని పనుకోమని చెప్తారు. పనుకున్న తర్వాత అది వచ్చేసి మిషన్ చూడండి ఒకసారి మనిషిని ఎలా నీట్గా లాగుతుందో నాకైతే ఎందుకబ్బా అనిపించింది. అంటే ఆమె ఏం చెప్పిందంటే ఇరుకులు పట్టుకునేటివి కానీ లేదా ఏదైనా కండరం వాసినప్పుడు కానీ సడన్గా లేచినప్పుడు ఎక్కడైనా కూడా ఏదైనా పట్టుకొని నరాలు కానీ ఏదన్నా కూడా మంచిగా అవుతుంది, అందుకు ఇది చేస్తామని చెప్పి ఆమె నాకు చెప్పడం జరిగింది. సరేలేనా, నిజంగా చెప్తున్నాను, పగవాళ్ళకు కూడా ఇలాంటివి రాకూడదు. మా ఆయన మీద ముందు నరదిష్టి ఎక్కువ ఉందిలేండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, బాయ్.